నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి 2024 మహేంద్రాలో టాప్ ఎండ్ కారు XUV 700 సిరీస్ పూర్తి రివ్యూ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ కార్ స్పెషాలిటీస్ ఏమి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి సన్ రూఫ్ మూన్ రూఫ్ టెక్నాలజీ అయితే వచ్చిన కారు. ఇంకా లోపల ఫీచర్స్ ఏమున్నాయి కూడా ఈ వీడియోలో తెలుసుకుందానండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే ప్రతిరోజు తీసుకొస్తాను. సో మొదటగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు కార్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ బటన్స్ కూడా చూడండి, ఇట్లా ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోతాయి. 4 పక్కలు అట్లే ఇచ్చినాడు. మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసుకోవాలంటే ఇట్లా హ్యాండిల్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు లోపల కార్ చూద్దాం రండి. XUV 700 అని మనకు ఎంట్రెన్స్లోనే ఇచ్చినాడు. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి కాలు పెట్టుకొని ఎక్కడానికి వచ్చేసి మనకు తార్ బండ్కి వస్తుంది కదా, ఆ విధంగా అయితే ఇచ్చినాడు. ఇప్పుడు ఒకసారి లోపల ఫీచర్స్ చూద్దాము. డైరెక్ట్ బటన్ అయితే ఇచ్చినాడు. ఇది బండి స్టార్ట్ చేయొచ్చు, లేదు మాన్యువల్గా కావాలంటే ఇక్కడ కీ సిస్టమ్ అయితే ఇచ్చినాడు, కానీ అది క్లోజ్ చేసినారు. మనకు ఒకవేళ అవసరం ఉంటేనే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మనము. ప్రస్తుతానికైతే అది కనిపించలేదు నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బటన్స్ కార్ ఏదైనా మిట్టలు కానీ డౌన్లు కానీ దిగేటప్పుడు ఇక్కడ బటన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు మనము, లేదంటే ఆటోమేటిక్ అనమాట ఇది. ఇంకా ఇవి వచ్చేసి టైర్లు వీల్ అలైన్మెంట్స్ అంటాం కదా, అట్లా ఏదైనా ఎక్కువ గుంతల మెట్లు ఉన్నప్పుడు ఇట్లా బటన్ ఆన్ చేసుకోవచ్చు ఇవి. ఇంకా ఇవి వచ్చేసి లైటింగ్ డిమ్ అండ్ డిప్ ఉంటుంది కదా, అదనమాట. ఏసీ హోల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటైతే ఇచ్చినాడు, ఇక్కడ ఒకటి మొత్తం 3, ఇది ఒకటి 3 అయితే ఇచ్చినాడు. కార్ ఎంట్రెన్స్లోకి లోపల పోతానే మనకి ఇక్కడ అన్ని కూడా పవర్ విండోస్ అయితే ఇచ్చినాడు అండి. 4 కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి. అదేవిధంగా సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మీకు ఇక్కడ బటన్ అయితే ఇచ్చినాడు, ఆటోమేటిక్ అనమాట. చూడండి, ఇక్కడ మొత్తం సీట్ కూడా బెండ్ అయిపోతుంది, పడుకోవచ్చు అనమాట. అంత పూర్తిగా అయితే బెండ్ అవుతుంది. చూడండి ఒకసారి, బాగుంది. ఒక చిన్న బెడ్ లాగా అయితే మొత్తము మడిగిపోయింది అనమాట. చాలా బాగుంది ఇది ఫీచరు. ఇక్కడ వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పినాను కదా, ఇది వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్. మనం పైన సీటు ఫోల్డ్ అవ్వాలన్నా ఓపెన్ అవ్వాలన్నా, లేకంటే ఇది వచ్చేసి సీటు ముందుకు వెనక్కి జరిగేకి. చూడండి, కొన్ని బండ్లకి మాన్యువల్గా ఇస్తాడు, కానీ ఈ బండికి వచ్చేసి ఆటోమేటిక్ అనమాట, ముందుకు జరుగుతుంది. చూడండి, ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఇచ్చినాడు. ఇంకా ఏసీ ఫీచర్స్కి వచ్చేసి ఇక్కడ ఏసీ అనమాట. ఇది ఏసీలో మనకి చూడండి, ఇక్కడ ఏసీలో మనం సెట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ ట్యాబ్లో అయితే ఇచ్చినాడు ఆప్షన్స్, బటన్స్ అయితే లేవు. చూడండి, రియర్ ఏసీ అంటే బ్యాక్ సైడ్ ఏసీ అనుకుంటా, అది కూడా చూపిస్తాను. ఇది ఆటోమేటిక్. ఇంకా ఈ ఫ్యాన్ స్పీడ్ అనమాట, తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, ఆ విధంగా అయితే ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి కెమెరా వ్యూ అనమాట. ఇక్కడ మనకి కెమెరా చూసుకోవడానికి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే చూడండి 360 డిగ్రీస్ కెమెరా అయితే చూపిస్తుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ మనం హ్యాండ్, ఇది స్టీరింగ్ ఉంది కదా, స్టీరింగ్ మళ్ళీ ఇచ్చే దాన్ని బట్టి బండి అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరా ఇక్కడ చూపిస్తుంది 360 డిగ్రీస్లో. సైడ్కి ఇట్లా అన్నప్పుడు ఈ సైడ్ లెఫ్ట్, రైట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఇంకా పైకి అన్నప్పుడు ఏం చూపించడం లే, కిందికి అన్నప్పుడు ఏం చూపించడం లేదు. ఇక్కడ మనము డిగ్రీస్ సెట్ చేసుకోవచ్చు, ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ చేసి. ఇంకా మనకి సాంగ్స్ వినడానికి సోనీ స్పీకర్స్ అయితే ఇచ్చినట్టు అండి, ఇవి సోనీ స్పీకర్స్. ఇంకా మనం ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి చిన్నది బాక్స్ లాగా వస్తుంది కదా, ఇక్కడైతే బటన్స్ అయితే ఏం లేవు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకైతే తెలియడం. ఈ కార్కి సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడైతే బటన్స్ అయితే ఇచ్చినట్టు అండి. లైట్స్ వచ్చేసి ఆటోమేటిక్గా పడతాయి. ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే మొత్తం కూడా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది అండి. ఫస్ట్ కింద సైడ్ ప్లాస్టిక్ లాగా ఇచ్చినాం కదా, అది ఓపెన్ అయిన తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇది సన్ రూఫ్. లోపల వచ్చేసి మొత్తం ఎండ పడుతుంది అండి.
మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇట్లా సింగిల్ ప్రెస్ అనమాట, ఇట్లా ప్రెస్ చేస్తేనే మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చూడండి క్లోజ్ అయిపోయింది. లోపల ఆటోమేటిక్గా ఇది కూడా క్లోజ్ అవుతుందండి. ప్లాస్టిక్ లాగా ఓపెన్ అవుతాం కదా, అదొక్కటైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనము. బండి మహీంద్రాలో టాప్ ఎండే, కానీ గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్ అనమాట. చూడండి 1 2 3 4 5 6 రివర్స్ గేర్తో కలిపి మొత్తం 6 గేర్లు అయితే ఇచ్చినాడు. ఇంకా ఇక్కడ పార్కింగ్ కూడా బటన్ స్విచ్ మోడ్ అయితే ఇచ్చినాడు. పార్కింగ్ కొన్నింటికి ఇట్లా లాగుతాం కదా మనము, దాన్ని ఏమంటారు, పార్కింగ్ గేర్ లాగా. సో అలాంటిది ఇప్పుడంతా బటన్ సిస్టమ్ వస్తున్నాయి. ఇది ఆటో హోల్డ్, అంటే మనం బండి ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మనం ఏదన్నా సాంగ్స్ పెట్టుకోవడానికి, లేదంటే హోమ్ బటన్ అట్లా ఇక్కడ నుంచి మనం ట్యాబ్ మనము మార్చుకోవడానికి అనమాట. చూడండి ఎఫ్ఎం ఇవన్నీ మారుతున్నాయి ఇక్కడ ప్రెస్ చేసాను. చూడండి ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా సీట్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి సీట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి మూవ్ అవుతా, చూద్దాం ఒకసారి. సీటు మెల్లగా మూవ్ అవుతుంది. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా 3 సీట్లు అయితే ఇచ్చినాడు, 3 కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పిన్ అయితే ఇచ్చినాడు, సి టైప్ ఛార్జర్ అయితే ఇచ్చినాడు. ఇంకా మామూలు ఏసీలో సెంట్రల్ ఏసీ అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ మిడిల్లో అయితే ఇచ్చినాడు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర్చున్న పర్సన్స్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 సీట్లు అయితే ఇచ్చినాడు. ఇక్కడ కూడా ఏసీ హోల్స్ అయితే ఇచ్చినాడు అండి. ఏసీ హోల్స్ ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఇక్కడ ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు, 1 2 3 అట్లా బటన్స్ అయితే ఇచ్చినాడు. ఇంకా వీళ్ళకి కూడా సాంగ్స్ వినడానికి వెనక స్పీకర్స్ అయితే ఇచ్చినాడు, పైన కూడా చిన్న స్పీకర్స్ అయితే ఇచ్చినాడు. ఇది డిక్కీ స్పేస్ ప్లస్ సీటర్ అనమాట, 2 కూడా. ఇంకా ఈ బండికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ మొత్తం 6 అయితే వస్తాయి. ఇక్కడ ఒకటి, ఫ్రంట్లో ఒకటి, స్టీరింగ్ దగ్గర ఒకటి, ఇక్కడ పోల్ దగ్గర ఒకటి. సో మొత్తం వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బండికి. ఒకసారి ఈ కారు డిక్కీ స్పేస్ చూద్దామండి. ఇది కారు యొక్క డిక్కీ స్పేస్ అనమాట. వెనక సీట్లు మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మరింత లగేజ్ ఎక్కువ ఉంటేనా ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే సీట్లు మామూలు తెరుచుకొని మొత్తం 7 సీటర్ వెహికల్ అనమాట ఇది. దీనికి స్టెప్నీ టైర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన చూడండి, కింద సీల్ టైర్. ఇది కూడా ఓవరాల్గా బండి యొక్క మొత్తం ఒకసారి ఓవర్ చూడండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, XUV 700 2024 మోడల్ మొత్తం రివ్యూ అయితే మీకు చూపించడం జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో XUV సిరీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.